నమస్తే, వెల్కమ్ టు హాట్ పాప్కార్న్ డిబేట్. విజయసాయిరెడ్డి ఈ రోజు పెట్టినటువంటి ప్రెస్ మీట్ తర్వాత వైసీపీలో ప్రకంపనలు పుట్టబోతున్నాయంటే పరిస్థితులు అలానే కనిపిస్తూ ఉన్నాయి. ఇక జగన్మోహన్ రెడ్డి గారు కోటరీ వల్ల నాశనం అవుతున్నారని, ఆ కోటరీ మాటలు వింటే ఆయనకు భవిష్యత్తు కూడా ఉండదు అని చెప్పి కూడా విజయసాయిరెడ్డి గారు చెప్పడం అయితే జరిగింది. ముఖ్యంగా మరి ఆ కోటరీ ఎవరు, అలాగే కాకినాడ అక్రమ పోర్టు కబ్జా అంశం పైన కూడా విజయసాయిరెడ్డి గారు స్పందించి తనకు జగన్మోహన్ రెడ్డి గారికి ఎటువంటి సంబంధం లేదు, విక్రాంత్ రెడ్డి గారే చేయించుంటారని చెప్పి కూడా ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మరి ఓవరాల్గా ఈరోజు ఆయన ప్రెస్ మీట్ చూసినట్టయితే అసలు వైసీపీ పార్టీకి ఇక మీదట మనుగడ కష్టమే అనే వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. ఇక ఓవరాల్గా మరి ఆ ప్రెస్ మీట్ తర్వాత ఆయన పాతివ్రత్యాన్ని కూడా ఆయన నిరూపించుకునే ప్రయత్నం చేశారు. మరి నిజంగానే ఈ కేసుతో విజయసాయిరెడ్డి గారికి ఎటువంటి సంబంధం లేదా, ఈ కేసు పక్కన పెడితే మరి ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి చాలా అవినీతి ఆరోపణలో కూడా ఆయన పేరు వినిపించింది. మరి ఆయన చెప్పే మాటలను ప్రజలు ఎంత మేర నమ్మే అవకాశం ఉంది? మరి ఈ ప్రెస్ మీట్ పైన ఇటు జగన్మోహన్ రెడ్డి గారు కానీ సజ్జలు గారు ఏమైనా స్పందించే అవకాశం ఉంటుందా? అసలు వైసీపీ పార్టీలో ఇక మీదట పుట్టబోయే ప్రకంపనలు ఏ విధంగా ఉండబోతున్నాయి? ఇలాంటి విషయాలన్నీ కూడా ఈరోజు డిబేట్లో చర్చిద్దాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ మధుసూదన్ రెడ్డి గారు, అలాగే మరో సీనియర్ జర్నలిస్ట్ టీవీ శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్కారం సార్. నమస్తే. సో మధుసూదన్ రెడ్డి గారు, మీరు విజయసాయిరెడ్డి గారి ప్రెస్ మీట్ చూసే ఉంటారు. సో ఆయనకి ఈ కేసుతో సంబంధం లేదు, అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఈ కేసుతో సంబంధం లేదు అంటున్నారు. సో ఓవరాల్గా ఈరోజు చూస్తే ఆయన మాటలు చాలా జాలిగా అనిపిస్తుంది. అంటే వైసీపీలో నన్ను తొక్కేశారు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి మనసులో స్థానం లేకే నేను బయటకు వచ్చాను అని మాట్లాడుతున్నారు. గతం చూసుకుంటే దాదాపు 30 సంవత్సరాల నుంచి కూడా ఆయన ఆ కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అలాంటి వ్యక్తి వచ్చి ఈరోజు అలాంటి ఆరోపణలు చేస్తున్నారు అంటే అసలు ఎలా చూడొచ్చు అంటారు? అలాగే మరి నిజంగానే విజయసాయిరెడ్డి గారిని ఇటు ప్రజలను నమ్మొచ్చు అంటారా? మీరేం చెప్తారు? నేనైతే నంగనాచి మాటలంట. ఒక నంగనాచి వచ్చి మాట్లాడుతుంది, సింపుల్గా 3 ముక్కల్లో తేల్చేస్తా. అట్టపర్వతం ఎత్తు పెట్టుకున్నోడల్లా ఆంజనేయుడు కాదు, నెమలేక పెట్టుకున్నోడల్లా కృష్ణ పరమాత్మ కాడు. ఈ పాట గుర్తుపెట్టుకోండి. అట్టపర్వతం ఎత్తు పెట్టుకున్నోడల్లా ఆంజనేయుడు కాదు, నెమలేక పెట్టుకున్నోడల్లా శ్రీకృష్ణ పరమాత్మ కాదు. విజయసాయిరెడ్డి ఇప్పుడు వచ్చి నంగనాచి మాటలు మాట్లాడితే నమ్మటానికి ఎవడో సిద్ధంగా లేడు. ఎందుకంటే ఒక సింహపూరి ముద్దు బిడ్డగా ముందు విజయసాయిరెడ్డి సత్యం చెప్పాల. 3 తరాలకి చెరగపోని రక్త చరిత్ర, అవినీతి చరిత్రకి ఆద్యుడు విజయసాయిరెడ్డి. రక్త చరిత్రకి, ఆర్థిక అరాచకత్వానికి, దోపిడీకి సంతకం ఎవడన్నా ఉండడంటే వాడే విజయసాయిరెడ్డి. నేను అంటున్నా ఈరోజు, నీలో నీతి నిజాయితీ ఏమన్నా కొంచెం సీము నెత్తురు ఉంటే నీ బాడీలో నిజం మాట్లాడు. ఎందుకంటే ఉన్నత విద్యాధికుడైనాడు. సింహపూరి గడ్డ మీద పెట్టుకొని మద్రాసులో ఒక ఆడిటింగ్ కంపెనీ పెట్టుకొని రాజారెడ్డికి లెక్కలు రాసిన గుమస్తావి నువ్వా కాదా? నాటి రాజారెడ్డి మొదలుకొని నేటి జగన్మోహన్ రెడ్డి వరకు జగన్ చిట్టా పొద్దు మొత్తం వాడి దగ్గర ఉంది. దొంగ కంపెనీలు సృష్టించడానికి ఐడియాలు ఇచ్చింది, ధనార్జన చేయడానికి మూల పురుషుడు అతనే. కాబట్టి నాటి రాజారెడ్డి నుంచి నేటి జగన్మోహన్ రెడ్డి దాకా ఆ అవినీతి సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేయటానికే ప్రథమ ముద్దా ఎవరంటే విజయసాయిరెడ్డి. ఈరోజు నాకేం తెలియదు అంటే నేను అంటుండేది ఏంటంటే, డబ్బు మనిషి జగన్మోహన్ రెడ్డి. అర్థమైందా? డబ్బు మనిషి జగన్మోహన్ రెడ్డి. నేననేది ఆ డబ్బు మనిషి దగ్గర జబ్బు మనిషిగా చేరింది ఎవరు? ఐడియాలు ఇచ్చింది డాక్టర్ ఈయనే కదా, ఆడిటింగ్ డాక్టర్ ఈయనే కదా. కాబట్టి ఆ చంద్రగుప్తుడు చిట్టా అంతా ఇప్పు, ప్రజలకు చెప్పు, పలానా టైంలో ఈ కంపెనీ సృష్టించాను, దానికి నిధులు యాడ్ నుంచి వచ్చినాయి, ఎక్కడి నుంచి వచ్చినాయి, నీకు తెలియకుండా రూపాయి బిళ్ళ కూడా ఖర్చు కాల. ఇది రాజారెడ్డి మొదలుకొని నాటి జగన్మోహన్ రెడ్డి వరకు ఆ నిజాలు చెప్పు. నికృష్ట బతుకు బతక్కు. సింహపూరి గడ్డలో ఒక మహానుభావుడు పుట్టిన గడ్డది. ఎవరు? కమ్యూనిస్టు గాంధీ అని పుచ్చలపల్లి సుందర్రామరెడ్డి పుట్టిన గడ్డ మీద పుట్టినావు. ఇప్పటికైనా నిజం చెప్పు. నేనేమంటున్నానంటే, చరితార్థుడై నువ్వు ఉండాలంటే ఇప్పుడు ఏమనుకుంటున్నారు? ఈడు సీమ గజి దొంగకి సహాయం చేసినటువంటి అకౌంటెంట్ అంటున్నారు. ఆ మచ్చని చెరిపేసుకోవాలంటే నీకు ఊరు వారసులు కూడా లేరుగా. వాడికి లేరు, నీకు లేరు వారసులు. పోత పట్టకపోయేదేంది? సత్యాన్ని బతికించినోడివి, ధర్మాన్ని బతికించినోడు అవుతావుగా.
నేను అంటుండే వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే, నువ్వు చరితార్థుడై చిరస్మరణీయుడై నిలబడాలి అంటే నువ్వు చేసిన దొంగ కంపెనీల లిస్టు మొత్తం బయటపెట్టు. పోతే నీ ప్రాణాలు పోతాయి, కానీ నిజాన్ని అయితే బతికిస్తావుగా. సత్యం కోసం నాడు హరిశ్చంద్రుడు సతీసుతులను, సత్యం కోసం నాటి హరిశ్చంద్రుడు సతీసుతులను, సతీ అంటే భార్యని, తర్వాత కడుపును పుట్టిన కొడుకును కూడా వదిలేసుకున్నాడు. చివరికి తను అమ్మేసుకొని కూడా చివరికి కాటికాపర ఉద్యోగం చేసుకో సత్యప్రతిష్ఠకి నిలబడిండిగా. ఆ పుస్తకం రాసింది ఎవరు? బల్జేపల్లి లక్ష్మీకాంతం అని తెనాల దగ్గర ఒక కవి ఉండేవాడు, హిందూ కాలేజీ ప్రొఫెసరు. స్వతంత్రోద్యమంలో భాగంగా జైల్లో కూర్చొని రాసిండు ఆ పుస్తకాన్ని 1930లో. ఏది? సత్య హరిశ్చంద్ర నాటకాన్ని. ఆ పుస్తకం చదువు. రెండో పుస్తకం కూడా చెప్తా విజయసాయి రెడ్డి, నీకు కనువిప్పు కలగటానికి వితోక్తి చెప్తుండ ఒక సింహపూరి ముద్దు బిడ్డగా. మాన్షి కాంశీరాము ఒక పుస్తకం రాసిండు, చెంచాయుగం, అది ఒకటి చదువు. ఇంకోటి మహాత్మా బాపురావు జ్యోతే పూలే రాశాడు, గులాంగిరి. ఈ 3 పుస్తకాలు నువ్వు కానీ చదివితే నీకు జ్ఞానోదయం అయ్యి సత్యాన్ని బయటికి వెలిగితేస్తావు. మహాత్మా గాంధీయే చెప్పాడు, సత్యనిష్ట రావటానికి మహాత్మా గాంధీ అంటూడే సత్య హరిశ్చంద్ర నాటకం చదివి సత్యనిష్టకి చరితార్థుడై నిలిపోయాడు. ఇలా నోట్ల మీద గాంధీ బొమ్మ ఉందిగా. అట్నే విజయసాయి రెడ్డికి కళ్ళ ముందు అవుపడుతుంది. నిన్ను బతకనీరోళ్ళు. ఎందుకు? వాళ్ళు రాజ్యాధికారం కోసం సొంత మనుషుల్లే వేసేసుకున్నోళ్ళు నిన్ను బతకనిస్తారా? కాబట్టి నువ్వు చచ్చిపోయేవు లోపు నిజం చెప్పి చచ్చిపో, ధర్మాన్ని రక్షకుడుగా బతుకో. అందుకే సత్యమేవ జయతే అన్నారు, లోకా సమస్త సుఖినో భవంత్ అన్నారు. ధర్మో రక్షిత అని మన ధర్మం చెప్పొద్ది. కాబట్టి విజయసాయి రెడ్డి నిన్నింత మాట అన్నాడు కదా, విజయసాయి రెడ్డికి విశ్వసనీయత లేదు, విజయసాయి రెడ్డికి మానవత్వం లేదు, విజయసాయి రెడ్డి అసలు మనిషే కాదంటాడు. ఇంత మాట అన్న తర్వాత సిగ్గుమాలను బతికేదానికంటే నువ్వు చేసిన పాప కర్మలన్నీ బయటపెట్టి, అందువల్ల ఏంటంటే ప్రజలు ఎంతో కొంత ప్రాయశ్చిత్తాన్ని మించినటువంటి శిక్ష లేదు, పశ్చాత్తాపాన్ని మించిన ప్రాయశ్చిత్తాన్ని మించిన పశ్చాత్తాపమే లేదన్నాడు. పశ్చాత్తాపడి ఏడ్చేయి, మొత్తం చెప్పేయి ప్రజలకి, ఇలా జరిగింది ఇలా జరిగింది ఇలా జరిగింది, ఈ విధంగా సంపాదించారు రాజశేఖర రెడ్డి కుటుంబం, నీకు తెలియకుండా ఏమీ జరగలేదు. నిజాన్ని నిర్భయంగా బయట పెట్టి చచ్చిపోమని చెప్తున్నా నేను. నిజమైతే బతికిచ్చినోడు పోతావుగా, ధర్మాన్ని అయితే బతికిచ్చినోడు పోతావు కదా, ఒక చరిత్రను నిలబెట్టినోడు పోతావు కదా. అందువల్ల ఏంటంటే అంత మాట అనుకునేదానికన్నా కూడా ఆ పెన్నా నది ఒడ్డున ఉంటుంది కదా ఊరు, మంచి ఒరే సంపద వాడికి, చెప్పు దెబ్బలు నీకు, మాటలు నీకు, దోసుకున్నోడేయడం ప్యాలెస్ల మీద ఫ్లైట్లలోనూ, ప్యాలెస్ల మీద ప్యాలెస్లు, విదేశాలకు తిరుగుతుండవు, నువ్వేమో మాట్లాడుతుండవుగా. గారు ఒకటండి, ఆయన పార్టీ నుంచి బయటకు వచ్చిందే కేసుల నుంచి తప్పించుకోవడానికి అని చెప్పి వార్తలు వస్తూ ఉంటే మీరు నిజాన్ని ఒప్పుకోమంటే ఆయన ఎట్లా ఒప్పుకుంటారు? మీరు లేదమ్మా, తప్పు నిజాన్ని ఒప్పుకోవాలి. విజయసాయి రెడ్డి వాడికి పోయేది ఏం లేదు, ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు అయిపోయినాయి, వాళ్ళ బతుకు వాళ్ళు బతకతారు. కాబట్టి వాడు నిజం చెప్పిండు అనుకో చరితార్థుడై ఉంటాడు. ఒరే విజయసాయి రెడ్డి తప్పు చేసినా చివరికి నిజాన్ని ఒప్పుకున్నాడు రా, దేశానికి మేలు చేసినోడు అవుతాడు, తర్వాత ఆంధ్ర నేలకు మేలు చేసినోడు అవుతాడు. అందువల్ల విజయసాయి రెడ్డి నిజాలు చెప్పాలా, విజయసాయి నిజాలు చెప్పనంతసేపు వాడిని కసాయి రెడ్డిగా ఇంకొక మాట కూడా అంట, చిత్తశుద్ధి ఉంటే విజయసాయి రెడ్డి ఏ రెడ్డో చెప్పమను, అదన్నా చెప్పమను, అదంతా వద్దు. ఇప్పుడు నేను చెప్తున్నా కదా, సింహపూరి గడ్డ మీద పుట్టిన పెద్ద కంటి రెడ్డి అని స్వచ్ఛంగా చెప్తున్నా, నా గోత్రం కూడా చెప్తున్నా, మొగల రేకుల గోత్రాన్ని, వాడే రెడ్డో చెప్పమని చూద్దాం. అది కూడా చెప్పలేదు. ఆ ధైర్యం లేనోడు ఎందుకు అడ్డాల మాటలు మాట్లాడతారు? కాబట్టి విజయసాయి రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కలిసి ఆడుతున్న నాటకం అని మాత్రం నేను చెప్పగలను. రైట్ సార్. విజయసాయి రెడ్డి గారు పార్టీ నుంచి బయటకు వచ్చినప్పుడు వెంటనే కూడా స్పందించలేదు జగన్మోహన్ రెడ్డి. చాలా కాలం తర్వాత సింపుల్గా, అంటే విశ్వసనీయత లేదు, భయపడ్డాడు, ప్రలోభాలు అయ్యుండొచ్చు అని చెప్పి ఆయన ఒక చిన్న అడిగిన దానికి సమాధానం ఇస్తూ తప్పించుకున్నారు ఆ రోజు. అంటే ఆ పార్టీ తరపు నుంచి కూడా ఎవరు స్పందించలేదు. ఈయన కూడా అప్పుడు సానుకూలంగానే బయటకు వచ్చారు, వ్యవసాయం చేసుకుంటా అని చెప్పారు. సో అకస్మాత్తుగా ఇప్పుడెందుకు ఆ పార్టీలో జరిగిన వాటన్నింటినీ ఈయన బయట ప్రస్తావించారు అండ్ నేను మనస్తాపానికి గురయ్యాను అని చెప్తున్నారు. ఎందుకు ఆయన అంత మనస్తాపానికి గురవ్వాల్సి వచ్చింది? అండ్ వెంటనే ఎంత కసి ఉంటే ఆయనకు పడదు అని తెలిసి కూడా షర్మిల గారిని వెళ్ళి కలిసి రావడం కావచ్చు, ఆ తర్వాత ఇప్పుడు ఈ మాటలు చేయడం కావచ్చు. అండ్ ఫైనల్గా ఆయన ఒక మాట అన్నారు, ఆత్మగౌరవం ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఆ పార్టీలో ఉండరు అని. ఇది చిన్న మాట కూడా ఏం కాదు. సో ఎలా చూడొచ్చు అంటారు? ఏం జరుగుతుందంటారు? ఇద్దరు దొంగలు, తోడు దొంగలు, ఈ సినిమా పేర్లు అనుకునే మళ్ళా ఇద్దరు దొంగలు, తోడు దొంగలు ఒక బ్యాంకును దోచేశారు. బ్యాంకు దోపిడీ, బ్యాంక్ అంటే రాష్ట్రం, ఇద్దరు దొంగలు అంటే A1 A2. అది దోచుకున్న డబ్బు ఇన్నాళ్ళు అనుభవించారు. ఇప్పుడు మళ్ళా ఒకళ్ళ మీదకొకళ్ళకి గడబెడ, వాడు తిన్నాడంటే వీడు తిన్నాడు, వీడు తిన్నాడంటే వాడు తిన్నాడు, వాడి వాటా నాకు కావాలని, నా వాటా వాడికి కావాలని ఒకళ్ళనొకళ్ళు
ఇవాళ రోడ్డుకి ఎక్కారా? అంటే ఇది దొంగల మధ్య కొట్లాటగా చూడాలా, వాటాల పంపిణీలో పేచీగా చూడాలా? A1 వర్సెస్ A2. అంటే విజయసాయిరెడ్డి ఈరోజు వెళ్ళిన పని వేరు, మాట్లాడిన తీరు వేరు. వెళ్ళింది ఎందుకు? సిఐడి కార్యాలయం, ఆ కాకినాడ పోర్టు, కాకినాడ సజ్జు విచారణకి పిలిపించారు. పిలిపిస్తే దాని గురించి ఏమని మాట్లాడాడు? ఆ కేవీ రావుని తిట్టాడు. అసలు మొత్తం చేసిందంతా విక్రాంత్ రెడ్డి అన్నాడు. విక్రాంత్ రెడ్డిని ఫిక్స్ చేశాడు. సరే, అదొక ఎపిసోడ్. ఇది సుబ్బారెడ్డి వర్సెస్ సాయిరెడ్డి ఎపిసోడ్గా దాన్ని చూడాలి. మొత్తానికి విక్రాంత్ రెడ్డి పడింది అక్కడ. బయటకు వచ్చి ఏం మాట్లాడాడు? జగన్మోహన్ రెడ్డి మీద పడ్డాడు. చెప్పుడు మాటలు విన్నాడు, కోటరైని నమ్ముకున్నాడు, భవిష్యత్తు లేదు, నేను ప్రలోభాలకు గురయ్యానన్నాడు, నాకు విశ్వసనీయత లేదన్నాడు, నేను భయపడ్డానన్నాడు అంటూ మొత్తం వదిలిపెట్టాడు. ఎట్టుంది వ్యవసాయం? విజయసాయిరెడ్డి వ్యవసాయం ఎట్లుంది? అంటే ఈ రకంగా వ్యవసాయం చేస్తే సాయిరెడ్డి కష్టమే, జగన్ లాంటి వాళ్ళతో కష్టం. ఏం జరుగుద్దో రాబోయే కాలంలో మన మధుసూదన్ రెడ్డి గారు కూడా చెప్పారు. ఏది వాళ్ళ అతని ప్రాణాలకు కూడా ముప్పు ఉండే అవకాశం ఉంది. సొంత చిన్నాన్ననే కిరాతకంగా హత్య చేసిన పరిస్థితుల్లో దోషులుగా ఇవాళ సిబిఐ ఛార్జ్షీట్కి ఎక్కినటువంటి నిందితులు ఇవాళ సాయిరెడ్డి భద్రత కూడా ప్రశ్నార్థకమైంది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి సాయిరెడ్డి బంధం ఇవాళది కాదు, అది తాత తండ్రి కొడుకు. మొన్న మాట్లాడుతూ అది కూడా చెప్పాడు కదా, 3 తరాల బంధం, 40 ఏళ్ల సేవ. ఏది రాజారెడ్డికి చేశాడు, రాజశేఖర రెడ్డికి చేశాడు, జగన్మోహన్ రెడ్డికి చేశాడు. ఇష్యూ ఏంటంటే లేటెస్ట్గా జగన్మోహన్ రెడ్డి తల్లి మీద కేసేశాడు NCLTలో ఆస్తి కోసం, అవినీతి ఆస్తుల పంపిణీ కోసం. సొంత ఆస్తులు వాళ్ళకి అది కాదు కదా. ఇప్పుడు చెల్లిని అందులో టార్గెట్ చేశాడు. తల్లిని అడ్డం పెట్టుకుని చెల్లి తనని మోసం చేస్తోందంటూ సారాంశం రాసుకుంటూ వచ్చాడు. మొత్తం ఆ షేర్లు, ఆ గిఫ్ట్ డీడు. ఇప్పుడు నాకు షర్మిల మీద ప్రేమ ఆప్యాయతలు లేవు అన్నాడు, కరిగిపోయాయి అన్నాడు. జగన్మోహన్ రెడ్డి ప్రేమ ఆప్యాయతలు ఎవరి మీద కరిగిపోయాయి? జగన్మోహన్ రెడ్డి ధనం మీద తప్పితే ఊరి మీద ప్రేమ అభిప్రాయాలు ఉండవు సార్. చెల్లి మీద ప్రేమ ఆప్యాయతలు కరిగిపోయాయని జగన్ రెడ్డి అంటే, సాయిరెడ్డి ఏమంటున్నాడు? జగన్ మీద మనసు ఎరిగిపోయింది అన్నాడు. నవ్వుకుంటారని కూడా లేదు సార్. ఇప్పుడు చెల్లి మీద కరిగేది ప్రేమ ఎలా అవుతుంది? అది బంధం కదా, అది రక్తబంధం. పేగు తెంచుకు పుట్టారు. ఎవరు పేగు తెంచుకున్నారు? పాపం ఆమెదే. ఇతను ఎవరి పేగు అయితే తెంచుకు పుట్టాడో ఆ పేగునే కోర్టులో పెట్టాడు. ఏది అమ్మ మీదే కేసేసాడు. విజయమ్మ రాసిన NCLT ఆ పేపర్ చదివావా? ఏమని రాసింది? సొంత కొడుకు కోడలు ఇవాళ నన్ను నిలబెట్టారు, నన్ను తీవ్ర ఆవేదనకు గురి చేస్తోంది నా కొడుకు కోడలు ప్రవర్తన. ఎవరు? విజయమ్మ. అంటే ఇవాళ తల్లి దృష్టిలో A1 నిందితుడు జగన్మోహన్ రెడ్డి, A2 కోడలు. అది ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. అది మధుసూదన్ రెడ్డి గారు ఫిల్అప్ చేస్తారా? అంటే ఇప్పుడు ఇవాళ షర్మిల, మరి నీవు గుర్తుందా నీకు? షర్మిల సంవత్సరం క్రితం కామెంట్ చేసింది. ఏమంది? మా అన్నయ్య రిమోట్ 2 చేతుల్లో ఉందండి, మా అన్నయ్య రిమోట్ 2 బీల చేతిలో ఉందండి. గుర్తుంది కదా, నేను అన్నీ నాతో చెప్పిస్తావు. 2 బీలు అంటే ఏంటి? ఒకటి బీజేపీ, ఇంకోటి మళ్ళీ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. ఎవరు? బి అంటే భారతి, బి అంటే బీజేపీ. అంటే జగన్మోహన్ రెడ్డి రిమోట్ మోడీ చేతుల్లో ఉంది, జగన్మోహన్ రెడ్డి రిమోట్ వంటింట్లో ఉంది అంది ఆ రోజు షర్మిల చేసిన. రాజ్యాంగేతర శక్తులుగా సజ్జల రామకృష్ణారెడ్డి, మేడం భారతి పనిచేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కాదు, ఆ కుర్చీలో కూర్చున్నాడు మా అన్నయ్య కాదని. అప్పుడు జగన్మోహన్ రెడ్డి వేరు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వేరు అని షర్మిల అంటే. ఇప్పుడు ఈ సాయిరెడ్డి ఎపిసోడ్ ఈరోజు గుంటూరు సిఐడి కార్యాలయం బయట అతను మాట్లాడిన మాటల ప్రెస్ మీట్లో A1 వర్సెస్ A2 అది తీసి పక్కన పెట్టు, సజ్జల వర్సెస్ సాయిరెడ్డి. నేను దిగిన ప్రతి మెట్టు కొంతమంది ఎక్కడానికి ఉపయోగపడింది అన్నాడు. ఎవరు ఎక్కారు, ఎవరు దిగారు? నువ్వు దిగిన మెట్లేంటి? మనం కనపడుతోంది ఆ A2 ప్లేసే.
దానికి కూడా మాట్లాడాడుగా. అప్పుడెప్పుడు లక్ష్మీనారాయణ 11 సిబిఐ కేసులు 9 ఈడీ కేసుల్లో A2 అని పెట్టారు, కాబట్టి వీళ్ళు కూడా A2 పెట్టారు. దీన్నేదో పల్సన చేయాలని చూశాడు. సాయిరెడ్డి మామూలు తెలియగలాడా? సాయిరెడ్డి అంత తెలియగలాడో ఇవాళ జగన్ రెడ్డికి తెలిసి ఉంటుంది. ఏది తాత తండ్రి సేవ చేయడం దేవుడెరుగు. ఇప్పుడు కొడుకు చుక్కలు చూపించాడా ఇవాళ ప్రెస్ మీట్లో? జగన్ దిమ్మ తిరిగిందా? అంటే ఆ సజ్జల వర్సెస్ సాయిరెడ్డి, సజ్జల ఎక్కిన మెట్లేంటి, సాయిరెడ్డి దిగిన మెట్లు మనకు తెలుసు. ఏంటి, ఆయనకి 3.5 ఏళ్లుగా అవమానాల పాలయ్యాడని ఆయనే చెప్పాడు. పార్టీలో చాలా అవమానాలు ఎదుర్కొన్నాను. ఇప్పుడు సానుభూతి వీళ్ళకి రాదమ్మా. ఎందుకు వస్తుంది సానుభూతి? ఈ విధంగా సాయిరెడ్డి మాట్లాడినంత మాత్రం సానుభూతి అతనికి వెల్లువెత్తుద్దా? జగన్కి రాదు, సాయిరెడ్డికి రాదు. కాకపోతే ఇష్యూ ఏంటంటే ఇవాళ ఫిక్సింగ్ ద నెట్స్, తాళ్ళు బిగిస్తున్నారు. తాళ్ళు బిగిస్తున్నారంటే మళ్ళీ చంద్రబాబు ప్రభుత్వం బిగిస్తుంది అనుకుంటాం. మళ్ళీ కూటమి ప్రభుత్వం కాదు ఇక్కడ. ఒకళ్ళకొకళ్ళు దొంగలే, వాడి కాళ్ళు ఇళ్ళు కట్టేసుకుంటున్నారు, ఈడి కాళ్ళు అడి కట్టేసుకుంటున్నారు. జగన్ రెడ్డి కాళ్ళకి తాళ్ళు చుడుతోంది సాయిరెడ్డి, సాయిరెడ్డి మెడకి తాడు చుడుతోంది జగన్ రెడ్డి. సజ్జల రామకృష్ణారెడ్డి ఇవాళ A2 ప్లేస్ కోసం సాయిరెడ్డిని దించేశాడు. సాయిరెడ్డి మీదకి శాంతి ప్రయోగం. ఆ ఎండోమెంట్ శాంతి ఎవరో అదేదో మదన్ మోహన్ అదేదో ఎపిసోడ్, అమ్మా నాన్న తమిళ ఏదో మొత్తాన్ని ఆ టైపులో అతన్ని బద్నాం చేశారు. ఆ వయసులో ఒక ఆయన కూతురు కూడా పెళ్లి చేశాడు కదా నేహారెడ్డి, వాళ్ళ అరవిందో. అలాంటి ఆడిని ఏం చేశారు, అతను ఒక స్త్రీ లోలుడి కింద ఎవరు శాంతిని తీసుకొచ్చి అతను పాపం అరెస్ట్ అయ్యాడు ఆ రోజే. నా కూతురు వయసు అన్నాడు. అయినా వీళ్ళు చేయాల్సినంత డ్యామేజ్ అతనికి జరిగిపోయింది. ఈ కక్ష ఇది. అతను 3.5 ఏళ్ళ అవమానాలంటే డబ్బుల కోసం ఇవాళ సజ్జల పైన ఇంకా మరి సాయిరెడ్డి ఇంకేం బయట పెడతాడో చూడాలి. ఇవాళ సుబ్బారెడ్డిని ఇరికిచ్చాడు, కోటరీ. ఇప్పుడు అది కూడా తిట్టాడు కదా సాయిరెడ్డి. వాళ్ళు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి చెప్పుడు మాటలు వింటున్నాడు. ఒక కోటరీని చుట్టూతా పెట్టుకుని కోటరీ నడిపినట్టు నడుస్తున్నాడు. ఎవరా కోటరీ? సుబ్బారెడ్డి, సజ్జల, రిమోట్ బియ్య. అంటే ఇవాళ సుబ్బారెడ్డి సాయిరెడ్డి మధ్య ఘర్షణ, వాటాల కోసం, ఆస్తుల కోసం. ఉత్తరాంధ్ర పరిశీలకుడిగా సాయిరెడ్డిని తీసేశాడు వైసీపీకి. ఎవరిని పెట్టాడు? సుబ్బారెడ్డిని పెట్టాడు. అసలు సుబ్బారెడ్డిది ఏ జిల్లా? ప్రకాశం జిల్లా. సాయిరెడ్డిదే జిల్లా? నెల్లూరు జిల్లా. వీళ్ళకి అసలు అక్కడ ఏం పని ఉత్తరాంధ్రలో? మిథున్ రెడ్డికి ఏ జిల్లా? అతను తీసుకొచ్చి వెస్ట్ గోదావరికి వేశారు. మొత్తం 13 జిల్లాలు లూటీ చేశారు. 5 లక్షల కోట్ల అవినీతి జరిగిందని తెలుగుదేశం పార్టీ పుస్తకాలు వేసింది 5 ఏళ్లలో. అంటే ఆ 1,00,000 కోట్లు తీసేయి. ఏది లక్ష్మీనారాయణ దర్యాప్తు చేసింది, సిబిఐ 11, ఈడీ 9 ఛార్జ్షీట్లు భాగవతం కాదు. ఇప్పుడు పడుతున్నటువంటి కేసులు, మద్యం కుంభకోణం 20,000 కోట్లు. దాని గురించి కూడా మాట్లాడినట్టున్నాడు ఇవాళ సాయిరెడ్డి. కసిరెడ్డి రాజశేఖర రెడ్డి మొత్తం కింగ్ పిన్ అన్నాడు. అంటే వీటన్నిటిపైన లోతైన దర్యాప్తు జరపాలి. సాయిరెడ్డి ప్రాణాలకి భద్రత కల్పించాలి. మొత్తం ఇంకా భవిష్యత్తులో సాయిరెడ్డి ఇంకేం బయట పెడతాడో చూడాలి. రైట్ సార్. ఇక్కడ సాయిరెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి మధ్య వచ్చిన గొడవలు, ఈ మనస్పర్ధలు నిజంగానే నిజమా అని మొదటి నుంచి కూడా చాలామందికి డౌట్ ఉండిందండి. అయితే ఈరోజు ఆయన ఇంకో మాట కూడా అన్నారు. ఈ కాకినాడ పోర్ట్ అంశం ఏదైతే ఉందో దీంట్లో నాకు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఎటువంటి సంబంధం లేదు, మొత్తం విక్రాంత్ రెడ్డే చేశాడు అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అంటే ఇప్పుడు మీరన్నారు ఇందాక 3 తరాల నుంచి విజయసాయి రెడ్డి గారే ఉంటున్నారు కాబట్టి ఆడిటర్ జనరల్గా వాళ్ళకి. ఇప్పుడు మరి ఈ కేసు అంశంలో ఏదైతే ఉందో ఈ లెక్కలు కూడా విజయసాయి రెడ్డి గారికి తెలియకుండానే జరిగాయంటారా? అండ్ ముఖ్యంగా అరవిందో కంపెనీ పేరు వినిపిస్తున్నా కూడా నాకు ఎలాంటివి ఆ విషయంలో తెలీదు, అరవిందో కంపెనీ సంబంధాలనే ఎక్కువ పట్టించుకుంటాను డబ్బు కన్నా కూడా అని మాట్లాడుతున్నారు. సో మరి నిజంగానే ఆయనకి తెలియకుండానే ఇదంతా జరిగే అవకాశం ఉంటుందంటారా? అండ్ ఈయన జగన్మోహన్ రెడ్డి గారు ఎస్కేప్ అయ్యి విక్రాంత్ రెడ్డి గారిని ఫిక్స్ చేయడాన్ని ఎలా చూడొచ్చు అంటారు? అంటే దీన్ని బట్టి ఆలోచిస్తే వీళ్ళిద్దరూ అంటే కావాలని డ్రామా ఏమైనా ప్లే చేస్తున్నారు అనుకోవచ్చా? ఆ ఛాన్సెస్ ఉన్నాయంటారా? ఏది ఏమైనాగమ్మా, సేజిక్కిన సామ్రాజ్యాన్ని కాలదన్నుకున్న కర్ణుడు కురుక్షేత్రంలో నానాకి హింసపడి చచ్చిండట. కురుక్షేత్ర మహాసంగ్రామంలో కర్ణుడు ఎలా చచ్చిపోయిందో అందరికీ తెలుసు. ఆ కర్ణ పాత్రకి విజయసాయిరెడ్డి పాత్రకి మంచి లింకప్ ఉంటుంది. కర్ణుడి చావుకి కారణాలు పొందాలంట. అట్లా విజయసాయిరెడ్డి మరణానికి కూడా ఏదైతే అవినీతి సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశాడో
ఆ అవినీతి సామ్రాజ్యానికి సహకరించినటువంటి కర్త కర్మ క్రియ మొత్తం విజయసాయిరెడ్డి, ఎవరు కాదు. తప్పించుకొని తిరుగువాడు ధన్యుడు సుమ్మతని నువ్వు ఇవాళ తప్పించుకోవాలంటే కుదరదు. ఎందుకంటే పులి బోన్లో నువ్వు తలకాయ పెట్టినావు, ఇంకా నీకు మిగిలింది ఆ పులికి నువ్వు ఆహారం అయిపోవడమే. ఇది మాత్రం వాస్తవం. పులికి ఏ రోజు ఆహారం అవుతో ఆ సింహం బోన్లోకి దూరును, ఏ రోజు ఆహారం అవుతో నీ ఇష్టం. ఎందుకంటే సాయిరెడ్డి జగన్కి ఆహారం కాక తప్పదా? 100%, 1000% సింహం బోన్లోకి దూరిండు, పులివెందల పులి బోన్లో దూరిండు కాబట్టి ఆహారం కాక తప్పదు. రాసి పెట్టుకుని డైరీలో ఓడికన్నా డౌట్ ఉంటే ఇబ్బందే లేదు, ఆహారం అయిపోతాడు. అక్కడ ఏంటంటే సామంతరాజులను పెట్టుకున్నాడు. ఉత్తరాంధ్రాకి విజయసాయిరెడ్డి ఒక సామంతరు, నువ్వు దోపిడీ చేసి నాకి. తర్వాత గోదావరి జిల్లాలకు వచ్చేసరికి మిథున్ రెడ్డి, దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి, నువ్వు దోపిడీ తీసి P2. ఇంకా P3 సజ్జల రామకృష్ణారెడ్డి, నెల్లూరు జిల్లా, ప్రకాశం జిల్లా, గుంటూరు జిల్లా, ఈ 3 జిల్లాలు నువ్వు దోచి నాకు తెచ్చిపెట్టు. రాయలసీమ ముఖ్యమంత్రి ఎవరంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, P4 సరిపోయిందే. ప్రభుత్వం ఇప్పుడు కూటమి ప్రభుత్వం P4 పాలసీ అంటే P4. ఈ నలుగురు దోచేసి ఎవరికి ఇచ్చారంటే పెద్ద మేడానికి ఇచ్చారు. ఏది పెద్ద మేడానికి ఇచ్చే రిమోట్ మేడానికి ఇచ్చేశారు. ఆ రిమోట్ మేడానికి ఇచ్చిన మాట వాస్తవం. కాబట్టి దోపిడీ ఎవరిది? ఇలా లెక్కర్ బిజినెస్ చేసింది నువ్వే కదా, లెక్కర్ని దోషింది ఎవరు? ఇదంతా ఏంటంటే సార్, రాష్ట్రంలో అత్యున్నత పదవిలో కడపకు సంబంధించిన జే గ్యాంగు మిడతల గుంపు తోడేళ్ల దండొచ్చి సీమాంధ్ర మీద పడినాయి. చీఫ్ సెక్రటరీ కడప నుంచి, గనుల శాఖ డైరెక్టర్ కడప నుంచి, బేవరేజ్ కార్పొరేషన్ కడప నుంచి, రాష్ట్ర ముఖ్యమంత్రి కడప నుంచి, సలహాదారుడు కడప నుంచి, ఆ తర్వాత మైనింగ్ శాఖ మంత్రి రాయలసీమ నుంచి. మైనింగ్, అటవీ, పర్యావరణ వాడు ఇంట్లో ఉండడు కదా. ఎవరు? ఎంత అందంగా దోచేశారండి. అందం అంటే ఏముందండి, ఎంత అందంగా కొట్టుకుంటున్నారండి. అవునండి, నేను అనే పాయింట్ ఏంటంటే ఈ జే గ్యాంగు పులివెందల మిడతల దండు రాష్ట్రం మీద పడింది. ఈ తోడేలు గుంపు పడి మొత్తం కడప జే గ్యాంగ్ మొత్తం నాకేశారు రాష్ట్రాన్ని. ఆ నాకడం అట్టా కాదు, 10 తరాలకు మోయినంగా నాకేశారు. భయం లేకుండా పోయింది. ఆ భయాన్ని ఇప్పుడు కూటమి ప్రభుత్వం వాళ్ళకి కలుగు చేయాలి. ఎందుకు వదిలేస్తారు అంటే, ఇక్కడ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అటవీ, విద్యుత్తు, పర్యావరణం, తర్వాత బేవరేజ్ కార్పొరేషను ఎవరు? ఆయన చేతి కిందోడే కదా. ఉప ముఖ్యమంత్రి పేరుకు నారాయణ స్వామి, వాడికి పాపం ఏం తెలియదు. అయ్యో రామా రామా రామా, వాడికి ఏమీ తెలియదు. లెక్కర్ షాపులు ఎవరు? ఎలాగా 31,500 కోట్లు కొట్టేశారని నేను డే 1 నుంచి చెప్తుండా. లెక్కర్లో జరిగిన కుంభకోణం 3,113 కోట్లు కాదు. డివేష్ గారు, విజయసాయిరెడ్డి ఇప్పుడు గాలి మాటలు మాట్లాడకూడదు. నేను అనేది ఏంటంటే 170 రూపాయలు సంఘటిత నిధికి ఇచ్చారు, ప్రభుత్వ సంఘటన నిధికి. డివేష్ గారు, ఒక ఎవిడెన్స్ ఉంది, ఈ కేసుకి ఎవిడెన్స్ ఉంది. ఎవిడెన్స్ కూడా చెప్తాను నేను. మందు కొన్న తాగుబోతుని అడగండి, ఎంత కొన్నావు? జగన్మోహన్ రెడ్డి పీరియడ్లో అంటే 220 రూపాయలు క్వార్టర్ కొన్నారు. ఎంత? 220. ప్రభుత్వ సంఘటిత నిధిలో చూపించింది ఎంత? 170, 50 రూపాయలు. నెల వచ్చేసరికి వీడికి రోజు 50 రూపాయలు చొప్పున 1,500, సంవత్సరానికి 18,000, 5 సంవత్సరాలకు 90,000. ఒక తాగుబోతోడు కాడ వీళ్ళు కొట్టేసిన డబ్బు 90,000. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి లిక్కర్ కన్జంప్షన్ స్టాటిస్టిక్స్ అని ఉంటుంది సెంట్రల్ గవర్నమెంట్లో, ఆ డేటా ప్రకారమే చెప్తున్నా. అవి 2 క్యాలిక్యులేషన్ చేసుకుంటే 31,500 కోట్ల రూపాయలు తాగుబోతులు కాడ లంచం రూపంలో తీసుకున్నారు. దీనికి నేను ఇంకా ఎవిడెన్స్ చూపిస్తాను. డివేష్ గారు, అదాని డిస్టిలరీస్ ఎవరిది? నీది కదా విజయసాయిరెడ్డి. సత్య డిస్టిలరీస్ ఎవరిది? బొత్స సత్యనారాయణది కదా. తర్వాత ఈయన పెద్ద ఆయన చచ్చిపోయిండు, పాపం మా పెద్ద ఆయన చచ్చిపోయిండు, ఎస్పీవై ఆగ్రో. దాన్ని వాళ్ళ అల్లుళ్ళు బెదిరించి, ఆడపిల్లలను బెదిరించి లాక్కుని మిథున్ రెడ్డి గారు నడిపించింది. అది ఒకటి. మీరు చూపించిన ఈ మధ్య పేపర్లో వచ్చిన కుంభకోణం ఏంటంటే 3,113 కోట్లు, కేసుకు 200 రూపాయలు వసూలు చేసిన కుంభకోణం. అది కమిషను. నేను చెప్పేది డైరెక్ట్ కుంభకోణం. దాన్ని ఎట్టా ఎలికి తీయాలంటే బేవరేజ్ వాళ్ళు ప్రొడక్షన్ సీటు బయటికి తీయండి, ఓకే అయిపోయిందా. తర్వాత వాళ్ళు కొన్నది బయటికి తీయండి, ఎవరు? గోడౌన్స్ వాళ్ళు. కన్సంప్షన్ బయటికి తీయండి, 3 ఉండే. క్యాలిక్యులేషన్ చేయండి అకౌంట్లోకి. ప్రొడక్షన్ అవుట్పుట్, కన్సంప్షన్ అవుట్పుట్, బేవరేజ్ స్టోరేజ్ ఉంది కదా సార్ కార్పొరేషను, అక్కడ పెట్టండి. తర్వాత ఇక్కడ లెక్కర్ షాపులు 3 ట్రయాంగిల్ తీయండి, దొరికిపోయి దొంగల. కాబట్టి ఒక్క
ఒక్క ఇసుక పక్కన పెట్టండి, ఒక్క బేవరేజ్ కార్పొరేషన్లోనే 31,500 కోట్ల రూపాయలు ప్రజల కానించి లూటీ చేసేసారు. ఇది సత్యం. ఈ కుంభకోణాన్ని అసెంబ్లీలో బయట పెట్టాలా? ఏ డిస్టిలరీ ఎన్ని క్వార్టర్ల ముందు ఉత్పత్తి చేసింది, బేవరేజ్ కార్పొరేషన్ ఎంత కొన్నది, పబ్లిక్ కన్సంప్షన్ ఎంత పోయింది, ఆ డబ్బు ఏ అకౌంట్లో జమ ఎంత అయింది, ఈ ట్రయాంగిల్ సిరీస్ని కానీ మొత్తం కానీ బయటికి తీయగలిగితే ఈ పెద్ద కుంభకోణం భారతదేశ చరిత్రలో ఇంత పెద్ద కుంభకోణం ఏడా జరగల. కాబట్టి ఇసుకని వదల్లా, మైనింగ్ని వదల్లా, తాగుబోతుల్ని వదల్లా. కాబట్టి అందువల్ల నేను అనేది ఈ లెక్కలన్నీ విజయసాయిరెడ్డికి పక్కా తెలుసు. గంజాయి పెంచింది ఎవరు అది చెప్పమని విజయసాయిరెడ్డిని. శీలావతిని పెంచి పోషించింది ఎవరు? విజయసాయిరెడ్డి రూలింగ్లో ఉన్న శీలావతిని 1000 ఎకరాలు పెంచి ఆ శీలావతిని ఎక్కడ కలిపారు? మందులోని కలిపారు. తాగిన వాళ్ళందరూ కడుపులో మంట మంట అంటానికి కారణం ఏంటంటే శీలావతిని పెంచి పోషించింది విజయసాయిరెడ్డి. దాన్ని తీసుకొచ్చి లెక్కర్లో కలిపింది. దీనికి అంతటికి అందుకే వేణుంబాకం విజయసాయిరెడ్డి కాదు వాడి పేరు, ఏణుంబాకం కసాయి సారాయి రెడ్డి అని పెట్టింది. అందుకు నేను నిలబడరా మాట మీద. నువ్వు ఉండో ఇంకో మాట కూడా చెప్పాలి. విజయసాయిరెడ్డి వాడు ఏ రెడ్డో చెప్పాలి, అప్పుడు మాట్లాడాలి. అప్పుడు దాకా నమ్మకూడదు. వాడు గోత్రం చెప్పాలా, వాడు ఏ రెడ్డో చెప్పాలా. నేను ఎందుకు అంటున్నానంటే ఇవాళ రెడ్లు పొరుగు బంగాళాఖాతంలో కలిపిన వాళ్ళు వీళ్ళిద్దరూ. రెడ్లు అంటే త్యాగానికి శౌర్యానికి ప్రతీక. ఇవాళ రాణి రుద్రమదేవి సామ్రాజ్యాన్ని కాపాడి కాకతీయ సామ్రాజ్యాన్ని కాపాడిన గోణ గన్నారెడ్డి. కాబట్టి కమ్యూనిస్టు గాంధీ పుచ్చలపల్లి సుందరరామరెడ్డి, తరిమెళ్ళ నాగిరెడ్డి, సర్ సిఆర్ రెడ్డి, చిత్తూరు జిల్లాలో సిఆర్ రెడ్డి గారు, కడప కోటిరెడ్డి, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, ఎంతో త్యాగదనులు ఉన్న రెడ్లు జాతిని బంగాళాఖాతంలో పండబెట్టారు. మీ ఎదవలు ఇద్దరు కలిసిన రెడ్డి కానీ రెడ్డి ఒకడో, కల్తీ రెడ్డి ఒకడో, లెవెన్ రెడ్డి ఒకడో, ఈడు స్వచ్ఛమైన రెడ్డి. కాబట్టి వాడు చెప్పడంలో ఏ రెడ్డి అనేది నా బాధ. అది నేను సింహపూర్ గడ్డ మీద పుట్టిన గర్వంగా చెప్పుకుంటాను. నేను పెద్ద కంటి రెడ్డిని, సింహపూర్ రెడ్డిని. వాడు చెప్పాను ఏ రెడ్డో చెప్పలేడు. ఎందుకు? అదొక్కరు చెప్తే వాడు మాగాడే విజయసాయిరెడ్డి. కాబట్టి విజయసాయిరెడ్డి నమ్మబాకండి ఎవరు. రైట్ సార్. ఈరోజు విజయసాయిరెడ్డి గారు డైరెక్ట్గానే ఇటు భారతి గారి మీద కావచ్చు, అటు సజ్జల గారి మీద కావచ్చు ఓపెన్ అయిపోయారు. సో ఈ వ్యాఖ్యల తర్వాత మరి వైసీపీ పార్టీకి ఏమైనా డ్యామేజ్ జరిగే అవకాశం ఉంటుందంటారా? మరి దీని తర్వాత ఇటు జగన్మోహన్ రెడ్డి గారు కానీ అటు పార్టీ కానీ ఇప్పటి వరకు విజయసాయిరెడ్డి మీద సీరియస్గా మాట్లాడే సందర్భం కూడా మనం చూడలేదు. ఇక మీదట వాళ్ళ రియాక్షన్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందంటారు? బిగిన్ అవ్వలేదా? సోషల్ మీడియా ఈ పార్టీకి బిగిన్ చేసి ఉంటుంది కదా వైసీపీ సోషల్ మీడియా. సజ్జల ఆధ్వర్యంలో ఆయన కొడుకు కూడా ఉన్నట్టున్నాడు కదా, సజ్జల భార్గవ రెడ్డి. అంటే విజయసాయిరెడ్డి ఈరోజు చేసిన కామెంట్స్లో మరొక కామెంట్ ఏంటంటే కోటరీ నుంచి బయటపడితేనే జగన్కి భవిష్యత్ అన్నాడు. అంటే జగన్ చుట్టూతో కోటరీ. ఆ తర్వాత జగన్ని కలవాలంటే కోటరీకి లాభం చేకూర్చాలి అన్నాడు. జగన్ని కలవాలంటే ఆర్థికంగా లాభం చేకూర్చాలి కోటరీకి అన్నాడంటే కోటరీలో ఇతను ఒక సభ్యుడు. అంతకుముందు దాకా జగన్ కోటరీలో విజయసాయిరెడ్డి ఉన్నాడా లేడా? కోటరీలో సభ్యుడే కోటరీ గుట్టుమట్లని బయటపెడుతున్నాడు. అంటే ఇప్పుడు అతన్ని కోటరీ నుంచి తొలగించారని, అతని స్థానంలోకి ఇంకో కొత్త కోటరీ వచ్చిందని, వాళ్ళ వల్ల ఇతను కంటూ ఇప్పుడు జగన్ మీద మనసు విరిగిపోయిందని సాయిరెడ్డి అన్నాడంటే అంబులెన్సులకు 300 కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చినందుకు విరిగిందా? జగన్మోహన్ రెడ్డి మన మీద మనసు సాయిరెడ్డికి విరగటానికి కారణాలు నీకు 5 పోస్టులు ఇచ్చాడు. రాజ్యసభ సభ్యత్వం 10 ఏళ్ళు 12 ఏళ్ళు ఇచ్చాడు. నీకు రాజ్యసభ పార్టీ నాయకుడు నువ్వే, వైసీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు నువ్వే, ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధివి నువ్వే. ఇన్ని చేసినాటి మీద మనసు ఎలా ఇరుగుద్ది నీకు? అంటే ఇప్పుడు మొత్తం విశాఖంతా దోచేశారు కదా. ఎక్కడి నుంచి వచ్చాయి నేహారెడ్డికి బిల్డింగ్లు, కాంట్రాక్టులు, భూములు, స్పెషల్ ఫ్లైట్లు? అరవిందోకి ఎక్కడి నుంచి వచ్చింది ఇంత ఎసెట్స్? సో ఈ కాకినాడ పోర్టు అంశం మధ్యలోనే వీళ్ళిద్దరి మధ్య క్లాషెస్ వచ్చాయంటారా? ఇటు విజయసాయిరెడ్డి గారి మధ్య, జగన్మోహన్ రెడ్డి గారి మధ్య. ఉత్తరాంధ్ర పరిశీలకుడిగా విజయసాయిరెడ్డిని ఎందుకు తొలగించారు? వాటాల దగ్గర తేడాలే. అతను ఇవ్వాల్సిన చదివించుకోవాల్సిన దానికన్నా తక్కువ చదివించాడు. ఇప్పుడు నువ్వు చదివింపులు తిన్న దాంట్లో ఆర్థిక లాభం చేకూర్చాలి కదా. ఎవరికి? మేడం దగ్గర లిస్ట్ ఉంది, ఎవరి దగ్గర ఎంత వసూలు చేశారు. విజయసాయిరెడ్డి అసలు ఒక ట్రస్ట్ పెట్టాడు అక్కడ.
ప్రతిభ ట్రస్ట్ ఏదో పెట్టాడు. ఆ ట్రస్ట్కి విరాళాలు ఇవ్వాలా. వాళ్ళంతా అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్లు, వ్యాపారులు విశాఖలో నిలబెట్టి వసూలు చేశారు. కొన్ని వేల ఎకరాలు కబ్జాలు చేశారు. దగ్గర దగ్గర 40,000 కోట్ల విలువైన భూ కబ్జాలకు పాల్పడ్డారని వెంటనే తీసేసి అక్కడ ఎవరిని పెట్టాడు? సుబ్బారెడ్డిని పెట్టాడు. సుబ్బారెడ్డే ఇవాళ సాయిరెడ్డి యొక్క అక్రమార్జనకు అడ్డుకట్ట వేసిన పరిస్థితుల్లో సుబ్బారెడ్డి దోచేస్తున్నాడు. సుబ్బారెడ్డి కొడుకు విక్రాంత్ రెడ్డి ఇవాళ అందులో నిందితుడు. అతనికి బెయిల్ కూడా వచ్చినట్టుంది. అంటే కాకినాడ పోర్టు కేవీ రావు కొంప ముంచాడు. జగన్ కొంప ముంచటం కాకినాడ సజ్జు దాని గోలేమో కానీ ఇవాళ ఆ కేసు కాస్త సాయిరెడ్డికి చుట్టుకుంది, సుబ్బారెడ్డికి చుట్టుకుంది. ఇవాళ సాయిరెడ్డి జగన్ రెడ్డి కొంప ముంచాడా? అంటే ఈ కామెంట్స్ వల్ల సాయిరెడ్డికి సానుభూతి రాకపోగా జగన్ నిజస్వరూపం జనం ముందుకు వచ్చింది. ఇది మంచి మాట. ఇవాళ జగన్ ఎలాంటి ఆడు అనేది సాయిరెడ్డి చెప్పటం కొత్త కాదు. అంతకుముందే వాళ్ళ అమ్మ చెప్పింది. కన్నీళ్లతో ఇవాళ విజయమ్మ ఆవేదన. విజయమ్మ ఇవాళ తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళి ఎన్ని రోజులైంది? ఒక కొడుకు కోడలు ఒక తల్లి పట్ల ఇంత నిర్దయగా వ్యవహరిస్తారా? తల్లికి ఇచ్చిన గిఫ్ట్ డీడ్ రద్దు చేయమని కొడుకు మళ్ళీ కేసేస్తాడా? అరే చెల్లిని గోడకేసి కొడతాడా? షర్మిలను గోడకేసి కొట్టాడు అని చెప్పి పవన్ కళ్యాణ్ సభలో చెప్పారు. నా ముందు ఆమె చెప్పుకుని బాధపడిందని. అంటే సొంత చెల్లి పట్ల జగన్ ప్రవర్తన, తల్లి పట్ల జగన్ ప్రవర్తన. ఇవాళ సాయిరెడ్డి మరో స్వరూపాన్ని చూపించాడు. జగన్ రెడ్డిలో ఉన్న కోణాలన్నీ బయటపడిన పరిస్థితుల్లో ఇంకా నువ్వేమడిగావు నన్ను? ఏమంటే ఉంటుందా ఆ పార్టీ ఊడుద్దా అంటున్నావు. ఏమంటే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడా? అతను రెడీ. ఏది మళ్ళా గెలుస్తా, మళ్ళా 30 ఏళ్ళు నేనే అంటాడు. పార్టీ ఉండదు సార్. ఇంకా ఈ పరిస్థితుల్లో కూడా ఇంకా జగన్మోహన్ రెడ్డి పార్టీ మూసేయలేదంటే ప్రజలే ఆ పార్టీని మూసేస్తారనమాట. మూసేశారు ఆల్రెడీ 24లో. జగన్మోహన్ రెడ్డికా లండన్ జెండా ఎత్తేయడమే. జెండాపై కపిరాజు. ఆర్థిక నేరస్తులందరికీ ఆశ్రయం కల్పించే స్వర్గధామం లండన్, యూకే. మొత్తం అందరూ అక్కడికే పెద్ద గజ దొంగలకి స్వర్గధామం సార్. విజయ్ మాల్యా దగ్గర నుంచి నీకు లలిత్ మోడీ, ప్రపంచ గజ దొంగల స్వర్గధామం లండన్. 1000 కోట్లు ఆడ పెడితే ఇంకెనక్కి ఏ దేశానికి. లేకపోతే ఏదో దీవి కొనుక్కున్నాడు అన్నారు, ఆ దీవికి వెళ్తాడా? ఏం కొనబడలేదు సార్. 1000 కోట్లు పెడితే ఆ మెంబర్షిప్ ఇస్తారు, సిటిజన్షిప్ ఇస్తారు. ప్రపంచ గజ దొంగల అడ్డా లండన్. ప్రపంచంలో దొంగతనం చేసిన వాళ్ళందరూ లండన్ పోయి స్థిరపడవచ్చు. ఏదైనా సాయిరెడ్డి జగన్ రెడ్డి మధ్య ఈ కొట్లాట, ఈ ఘర్షణ లండన్. ఏం జరిగింది లండన్లో? లండన్ నుంచే ఫోన్ చేసి నన్ను తిట్టాడనో ఏదో అంటాడు. ఏదో జరిగింది లండన్లో. మొన్న జగన్మోహన్ రెడ్డి లండన్ పర్యటన, సాయిరెడ్డి రాజీనామా, ఇవాళ సాయిరెడ్డి బరెస్ట్ అవ్వటం, ఆ తర్వాత విజయమ్మ మీద కేసు, షర్మిల మీద కేసు. వీటన్నిటి లోగుట్టు బయటపడాలంటే మళ్ళా సాయిరెడ్డి రేపు నోరు తెరుస్తాడా? ఈ లోపే నోరు మోస్తారా? రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది వాళ్ళ డిబేట్. మరో డిబేట్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్.